నిద్ర వ్యవస్థలో ఉన్న శిల్పులారా లేవండి. నిద్ర వ్యవస్థలో ఉన్న యువతి యువకులారా నిద్ర నుంచి లేవండి. శిల మీలోనే ఉంది, శిల్పం మీలోనే ఉంది. శిలను శిల్పంగా మార్చేది ఎవరు? చెయ్యెత్తి జై కొట్టేది ఎవరు? ఉద్యమ బాట పట్టేది ఎవరు? అనాథలను అభాగ్యులను ఆదుకునేది ఎవరు? భారతమాత అమృత పుత్రులని మీరే లేవండి. మీలో ఉన్న శిలను శిల్పంగా మార్చండి. ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎంతకాలం ఇలా ఎదురు చూస్తుంటారు? ఎంతకాలం ఇలా భ్రమతో బతుకుతారు? ఎంతకాలం ఇలా గడుపుతారు? మీ శక్తికి మీరు గుర్తించండోయ్. నడుం బిగించి ఉద్యమ బాట పట్టండోయ్. అవినీతిని అంతం చేద్దాం. మీ కళ్ళ ముందు అవినీతి జరుగుతూ ఉంటే చూస్తూ అలాగే ఉంటున్నారు. మీకోసం ప్రశ్నించకండి, సమాజం కోసం ప్రశ్నించండి. మీకోసం ప్రశ్నించకండి, సమాజం కోసం ప్రశ్నించండి. ఆ సమాజం కోసం ప్రశ్నించడంలో మీకోసం ప్రశ్నించడము అది చాలా మంచి మాట. మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రాణం పోయినా బ్రతికుండాలంటే ప్రశ్నించండి. న్యాయం కోసం, ధర్మం కోసం, దేశం కోసం, జనం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం ప్రశ్నించే గొంతులున్నంత కాలం సమాజానికి జాగ్రత్తగా తోడుండు. అప్పుడు రాజ్యం అప్రమత్తంగా ఉంటుంది. ప్రశ్నించడం నేరం కాదండో, ప్రశ్నలను నిర్బంధించడం నేరం ఉండవు. ప్రశ్నించే హక్కు రాజ్య అంతర్గత కాపరిదండో అని నిద్ర వ్యవస్థలో ఉన్న యువత మేలుకోవాలి. సో మంచి మెసేజ్ ని మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు ప్రజా ఎన్కౌంటర్, ప్రజా వాయిస్ తరఫున. కాబట్టి ఒకసారి చదవడము మీరు వినడం కాదు, మీరు కూడా చైతన్యవంతం కావాలి. ఇంతవరకు మేము చదువుతాము, 10 మందికి తెలిసేలా చేస్తాము, మేము కూడా కృషి చేస్తూ ఉంటాం. కానీ ఈనాడు విన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతం కావాలి. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా మీరు గొంతెచ్చి ప్రశ్నించాలి. ఈనాడు ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా కానీ మీరు ఖచ్చితంగా ప్రజల్లోకి రావాలి. సోషల్ మీడియాలో మీరు చెప్పాలి. ఈనాడు మాకు నాయకులు ఉన్నారు అంటే నాయకులు వచ్చి ఏం చెయ్యరు, సానుభూతి పొందేటటువంటి స్టైల్లో డ్రామాలు ఉంటాయి. కానీ మీ సమస్యలను మీ అంతర్గతంగా మీరందరూ ఏకీకృతమయ్యి మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి మీరందరూ బలంగా ఏకతాటి పైకి వచ్చి మీ సమస్యలను చెప్పుకోవాలి. మీరు మేల్కోవాలి. నిద్రమత్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మాకు నాయకుడు ఉన్నట్టు చూసుకుంటారంటే మీరు ఇంకా మోసపోతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మేల్కోవాలి, ప్రశ్నించాలి, పోరాడాలి. ఇంత మంచి మెసేజ్ మనకు అందిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రజలందరూ మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంటికొక్కరైనా సరే ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరు ఏర్పరచుకున్నప్పుడే సమాజంలో మీరు గల్లెగరేసుకొని బ్రతకొచ్చు, ధైర్యంగా బ్రతకొచ్చు, సమాజంలో మంచి మర్యాదలతో బ్రతకొచ్చు, ఉద్యోగంతో బ్రతకొచ్చు, ఉన్నటువంటి రాజకీయ భవిష్యత్తుతో బ్రతకొచ్చు. సో ఖచ్చితంగా ఈనాడు దొంగ నాయకులు మన సమాజంలోనే ఉంటారు, మన పెద్దల్లాగానే ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళ లబ్ధి చేకూర్చుకునే విధంగా చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నా, ఒకటే చెప్తున్నా, మీరు నిద్రమత్తు వీడి చైతన్యం కావాలి అందరు కలిసి.